జనం చెప్తున్నారు అన్ని జిల్లాలు ప్రతి జిల్లా నుంచి ప్రతి మార్గం నుంచి 100% మన గవర్నమెంట్ అవుతుంది. అటువంటి అనుమానంగా మనకు అవసరం లేదు. రాగానే మనలో కథ చెప్తాం యుద్ధం చెప్తాం ఒకటే చెప్తాం అది ఉండదు. మనం ఈ లంక పని మనం చేయాలి. ప్రజలకు మంచి పని ప్రజలను కాపాడాలి ప్రభుత్వం అంటే లోపలే రౌడీ పని అని ఇప్పుడు లేదా మన పార్టీ మన తక్కువ మంది ఇక్కడ మనం తిరిగితే పాటు భూమి సరిపోవాలి. అది లెక్క కాదు కదా ఏం పని లెక్క లెక్క వాళ్ళు ఏం చేస్తారు నిర్మాణం చేయాలి నిలబెట్టాలి సమాజాన్ని ఉత్తరేయాలి ముందు తీసుకుపోవాలి 10 మందిని పైకి తేవాలి 10 మందికి లాభం చేయాలి. కానీ ఈ కూర కొడతా ఇస్తే అది చేస్తారని పిచ్చి మాటలని చందాలమైనటువంటి మాట్లాడతారు నాకు అర్థం కాదు. పద్ధతే గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మాటలేదు మీరందరూ వింటున్నారు కదా. అదే లెక్క నాకు అర్థం కాదు. దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి జిల్లాంగం సిద్ధార్థం మనకు రావాలి. ఇవాళ మొదలుపెడితే రేపు ఇవ్వాలి కాదు కదా. గొప్ప బాధ్యత ప్రజలకు పలించినప్పుడు ఆ బరువు ఎట్లా తీసుకోవాలి అంతే బరువుతో మన ప్రజలకు సేవలు బట్టి ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు వేసుకొని లెక్కలు తీసుకొని బడ్జెట్ చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి. ఏ ఒక్క కులమో ఒక సెక్షన్ పరిశ్రమలో బాగుపడదు కాదు కదా. అందరు పరిశ్రమలు ఎట్లా వాళ్ళు పలుకొని ఎట్లా సంపాదించారు 6 మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. ఎవరైతే నాదాలు ఎవరైతే బలహీన ఎవరైతే ఇబ్బందులలో ఉండరో ఎవరు బతకలేని పరిస్థితులలో ఉండరో వాళ్ళని కూడా బతికించుకొని ముందు తీసుకపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం. ఏం కోల్పోయారో ప్రజలకు తెలిసిపోయింది. మనం ఏం హైరాణ అయిపోతుంది పరిశ్రమ కావాల్సిన అవసరం లేదు. ఏమన్నా చూస్తుందో ఏడాది గడిచేపారు 11 నెలలు కదా మరి అయిపోయి ఇంకేముంది. 6 నెలల ముందు మన ఎలక్షన్లు లేదు పొద్దున కూడా 5 రోజుల కోసం ఆడు కాబట్టి అందరం కూడా మంచి జాగ్రత్త పనిచేసి అంతా చేద్దాం. గమ్మత్తన్నట్టు కొన్ని సందర్భాలు చాలా తమాషా ప్రజలకు ఒక్కోసారి ఎందుకంటే దయ వచ్చి కూర్చుంటారు. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే ఏం పనులన్నా కదా గ్రామ పంచాయతీ ఆ రోడ్లు ఆ స్కీమ్ దేశమంతా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. దాని తదనంతరం మళ్ళీ నా అంటున్నది భూమి లేకుండా ఎట్లా లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి. వృత్తి పని వాళ్ళు బీసీలు కూడా తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగజారులు వెళ్ళారో వాళ్ళు కొంచెం మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు తగ్గుతాయి చాలా సుఖవంతమైన సమాజం ఉంటుందని ఆలోచిస్తున్నారు. దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మనం స్వీకరించాలి. ఈ ఒక్క వ్యక్తి ప్రయోజనము లేదా చిల్లర ఓట్ల కోసము వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాటలు తక్కువ. మనం 10% 90% ఎవరు అనుకుంటే చేసాం. డీటెయిల్స్ అర్థమైంది.